నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ల్యాండ్ అవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. హెలిప్యాడ్ సమీపంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగర్ కర్నూలు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో పక్కనే ఉన్న ఎండుగడ్డి అంటుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ల్యాండ్ అవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. హెలిప్యాడ్ సమీపంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగర్ కర్నూలు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో పక్కనే ఉన్న ఎండుగడ్డి అంటుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వరలక్ష్మి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఉమ్మడి పాలంపూర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గద్వాల జిల్లాలో భూభారతి సంబంధించిన చట్టానికి అవగాహన సదస్సు అనంతరం అదే హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆ జిల్లా కేంద్రంలో హెలికాప్టర్ దిగుతున్న సమయంలో అంటే మంత్రితో పాటు ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్ దిగుతున్న సమయంలో ల్యాండింగ్ చేసే సమయంలో సిగ్నల్ కోసము బుల్లెట్ ఫైర్ చేయడంతో పక్కనే ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకైతే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటికే మంటలు ఎక్కడైతే ఫైర్ జరిగిందో అక్కడ మంటలు వ్యాపిస్తున్నట్టు ముందుకే ఎండాకాలం ఉండడంతో మొత్తంగా కలెక్టరేట్ ప్రాంగణం కూడా మొత్తం ఎండు గడ్డితో ఉంది. దానికి సంబంధించి ఆ ఫైర్ కావడంతో కొన్ని నిమిషాలనే ఒక 10 మీటర్ల వరకు ఆ మంటలు కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బంది దాంతో నీటితో ఆ ఫైర్ అయితే ఆర్పివేశారని చెప్పొచ్చు. దీంతో ప్రమాదం జరిగింది, ఇట్లా మంత్రికి జరిగింది ప్రమాదం అని అప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ ల్యాండింగ్ తర్వాత కూడా దీనిపై ఈ ప్రమాదంపై కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలీసు అధికారులతో ఆరా తీశారు. ఎలా ఈ ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించి ప్రమాదం అకస్మాత్తుగా జరిగిందా, పొరపాటున జరిగిందనే దానిపైన కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఏది ఏమైనప్పటికీ ఈ అగ్ని ప్రమాదం మాత్రం కొంత సంచలనాత్మకంగా మారినా కూడా ఎవరికి కూడా ఎలాంటి నష్టము జరగకపోవడం అయితే ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే అధికారులకు అక్కడ కనిపించిందని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.